కూడా కేవలం పోరాటం కానీ సెంటిమెంట్ కాదు, అస్తిత్వ పోరాటం. దీని తెలంగాణ సెంటిమెంట్ ను, అస్తిత్వం గారి సెంటిమెంట్ ను ఉపయోగించుకొని చాలా పార్టీలు లాభపడదామని ప్రయత్నం చేసి ఇప్పుడు కూడా చేస్తున్నాయి అంటున్నారు. అది ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీతో సహా అందరూ కూడా. ఈ పోటీలో వ్యక్తి గురించి మాట్లాడతారు, వ్యవస్థ గురించి మాట్లాడకుండా వ్యక్తి గురించి మాట్లాడతారు, వ్యక్తి అలవాట్ల గురించి లేకుంటే వ్యక్తుల భూమి కబ్జా గురించి మాట్లాడతారు. నేనేమంటే రాజకీయ సిద్ధాంతంతో ఎవరినైనా ఎవరిని ఓడించవచ్చు, కానీ ఎదుటివారి బలహీనతలు ఆధారం చేసుకొని మనకి వెళ్తే లాభం లేదు. మన బలాల మీద మనం ఆధారపడాలి. అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఒకటి రెండు పార్టీలు ఏమో మాకు అవసరం లేదని నిలిపోయింది. ఉదాహరణ వైసీపీ ఉందనుకోండి, తెలంగాణలో అవసరం లేదనుకోండి. నిజంగా చెప్పాలంటే ఒక పార్లమెంట్ సీట్లు, 2 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది 2014 వైసీపీ కూడా బయటకు వెళ్ళిపోయింది కదా. అంటే మనం ఎవరి కోసం పోరాడుతున్నాం, ఎవరి కోసం పనిచేస్తున్నాం అంటే అప్పుడు వాళ్ళు ప్రజలు ఓన్ చేసుకునే క్రమంలో రాజకీయ పోరాటం ఉండాలి తప్ప ఇది సెంటిమెంట్ పోరాటం ఉండొద్దు అనుకుంటున్నాం. ముఖ్యంగా అది జరగాలనుకో రేపు మనందరికి రోజు ముందుగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. అట్లాగే ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం కూడా ఇప్పటికి కూడా ఇంకా కులాల కుమ్ములాట్లో ఉన్న సమస్యలు. నాకు బండారు రామ్మోహన్ రావు అనగానే నేను 2 రకాలుగా ఊహించుకుంటున్నాను. ఒకటేమో నేను బండారు అనగానే ఒక కులం అనుకుంటుంటాను. 20 కులాలు మా ఇంటి పేరు. రావు అనగానే ఒక పార్టీకి సంబంధించిన అనుకుంటాను ఒక కులం అని. ఆ 3 ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలకు సంబంధించిన కులాలతో నాకు ఏమి సంబంధం లేదు. నేను వేరే, నేను హేతువాదిని కూడా. నేను కులం చెప్ప అడగా ఏమంటే ఇప్పుడు రాజకీయ విశ్లేషణ చేసేటప్పుడు చాలా వరకు సతీష్ గారు ఏమొస్తుందంటే మనిషి వెనుక ఏంది అని ఆలోచన చేస్తున్నారు. మనిషి చెప్పే మాట విలువే అని నేను అంటున్నాను. మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లో ఏమవుతుందంటే మనిషిని రాజకీయంగా ఎదుర్కోలేక రకరకాలుగా అది వ్యక్తిత్వం మీద కానీ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, బాడీ షేమింగ్ చేస్తున్నారు. దుర్మార్గమైన మాట రాజకీయాల్లో సరైనది కాదంటున్నారు. ఒకనాడు తెలంగాణ సాయుధ రైతాంగం పోవడం చేసిన నేల ఇది. ఆనాటి నుంచి ఈనాడు దాకా పోరాటాల ఉద్యమం అంటే ధిక్కార స్వరం వినిపించిన నేల ఇది. పోతన మాత్రం ఏమన్నారు, నేను రాజు పడుపు కూడికి ఆశపడి నా కవితా కన్యక నమ్ముకోనని. పోతన ధిక్కార స్వరం వాటి కూడా వినిపిస్తుంది. ఈ ధిక్కార స్వరం ఒక ఛానలైజ్ కావాలంటున్నాను. కేవలం వ్యక్తుల గురించో ఒక వ్యక్తి గురించి మాట్లాడటమో లేకపోతే ఆ మాటలు కూడా మార్చొద్దు అంటున్నాను. ఒక మాట చెప్తాను. ఎవరు ఎక్కడ పుట్టిందంటే వంశవృక్షం అనే సినిమా వచ్చింది. వంశవృక్షం అనే సినిమాలో ఆఖరికి తన దాసి దాని కొడుకునని చెప్పి సోమయాజులు గారు తెలుసుకున్న తర్వాత ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ని వ్యతిరేకించిన తానే మరి మారిపోతారు అంటున్నాడు. వాళ్ళు తమిళనాడులో చూడండి, అసలు జయలలిత అక్కడైనా, కరుణానిధి అక్కడ, కరుణానిధి ఎక్కడైనా, ఎంజి రామచంద్రన్ అక్కడైనా, ఇవాడి విజయ్ అక్కడైనా, పోయిన రజనీకాంత్ అక్కడైనా, కమల్ హాసన్ అక్కడైనా. తమిళనాడు రాజకీయాలు అందరు ప్రముఖులు కాదా? అందుకని ఎక్కడ అంటున్నా అంటే ప్రాంతంగా విడిపోదాం. అందుకని మన శ్రీనారాయణ రెడ్డి గారి మాటతో నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్నది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని ఉందాం. నా ఉండే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య సయోధ్య ఉండాలి. ప్రజలకు విడిపోలేదు, పార్టీలకు విడిపోయినా. ఎందుకంటే ఏది పడితే అది మన నోటి మాటే కదా, మనకి స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం ఉంది కదా. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి ప్రజలకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కంటే ఏం టాపిక్ ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్ గా అందరికీ బెనిఫిట్ అవుతుంది. బట్ ఇది ఎప్పటికైనా సరే పుష్టిపడాలని కోరుకుందాం సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. లక్ష్మీకాంత్ గారు.